గ్రహాంతరవాసులు ఉన్నారా? అత్యాధునిక టెక్నాలజీ సాయంతో వారు అంతరిక్ష నౌకలను నడపగలుగుతున్నారా? దీనికి అవునంటున్నారు హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు. ఫాస్ట్ రేడియో బర్స్టులపై జరిపిన పరిశోధనలతో తాము అంచనాకు వస్తున్నట్లు భారతీయ సంతతి శాస్త్రవేత్త మనస్వి లింగా అంటున్నారు. మీకు రేడియో తరంగాల గురించి తెలుసు కదా. సెల్ ఫోన్లు మొదలుకుని మిలిటరీ కమ్యూనికేషన్స్ వరకు అనేక చోట్ల వీటిని వాడుతూ ఉంటాం. వీటిలో కొన్ని తక్కువ శక్తి కలిగి ఉంటే ఇంకొన్ని అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. వీటిని ఎలా సృష్టించాలో, ఎలా ప్రచారం చేయాలో, తీవ్రతను ఎలా నియంత్రించాలో మనకు తెలుసు. కానీ ఎక్కడో సుదూర విశ్వం నుంచి అకస్మాత్తుగా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలు భూమిని తాకాయనుకోండి, ఎలా ఉంటుంది? అది కూడా కేవలం 5 మిల్లీ సెకండ్ల పాటు మాత్రమే ఈ తరంగాలు ప్రసారం అవుతూ ఉంటే ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈ రకమైన ఎఫ్ఆర్బిని ఆస్ట్రేలియాలోని పార్క్స్ వేధశాల శాస్త్రవేత్తలు 2007లో తొలిసారి గుర్తించారు. విశ్వం నుంచి వెలువడే అనేక రకాల తరంగాల్లో ఇది ఒకటి కాబోలు అనుకున్నారు. అయితే 2007 తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి ఎఫ్ఆర్బీలు కొన్ని డజన్లు గుర్తించడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. 2015లో మెక్గిల్ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త ఇవన్నీ ఒకే దిక్కు నుంచి వస్తున్నట్లు గుర్తించడం, గత ఏడాది ఇవన్నీ 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపంతు నుంచి వస్తున్నట్లుగా గుర్తించడంతో విషయం కొంచెం సీరియస్ అయింది. ఈ ఎఫ్ఆర్బీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సహజ సిద్ధమైనవా లేక ఎవరైనా సృష్టిస్తున్నారా అనే అంశాలను తెలుసుకునేందుకు అవిలో మనస్వి లింగలు బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రహాంతర వాసులు ఎవరో వీటిని సృష్టించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు ప్రతిపాదిస్తున్నారు. సౌరశక్తి ద్వారా భారీ సైజు ట్రాన్స్మిటర్లతో ఈ రేడియో తరంగాలను సృష్టిస్తున్నారని, కాంతి వేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలను నడిపించేందుకు వీటిని ఉపయోగించి ఉండవచ్చునని అంటున్నారు. ఇక ఈ వ్యవస్థలో 2 భాగాలున్నాయి. సోలార్ ప్యానెల్స్ వంటి వాటితో శక్తిని భారీ స్థాయిలో సేకరించేది ఒకటైతే, రేడియో తరంగాలను ప్రసారం చేసేది రెండోది. ఈ తరంగాల సాయంతోనే లైట్ సెయిల్ వంటి అంతరిక్ష నౌకలు నడుస్తూ ఉంటాయని మనస్వి అంటున్నారు. కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని దాటుకుని భూమిని చేరుతున్న ఎఫ్ఆర్బీల శక్తిని పరిశీలిస్తే ఆ రేడియో ట్రాన్స్మిటర్ల సైజు అంచనా వేయవచ్చని, భూమి వ్యాసార్థానికి రెట్టింపు సైజు ఉన్న ట్రాన్స్మిటర్లను వాడి ఉంటారంటున్నారు. అయితే ఎఫ్ఆర్బీలు గ్రహాంతరవాసుల సృష్టి అయ్యేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ ఇప్పటి వరకు పరిశీలించిన ఎఫ్ఆర్బీల సంఖ్య తక్కువ కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాక్ టీవీ మిస్టరీ.